ముందుగా అందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు. హలో అండి, హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కృష్ణాష్టమి స్పెషల్గా ప్రసాదం అయితే చేసి చూపిస్తున్నానండి. అదే పాయసం. ఈ పాయసం చాలా ఈజీగా చేసేయచ్చు. ఇంట్లో ఉన్న వాటితోనే ఈ పాయసం అనేది ప్రిపేర్ చేయొచ్చు అండి. ఎక్కువ టైం అయితే పట్టదు, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఒక్కసారి ఇలా ట్రై చేయండి. ఈ కృష్ణాష్టమి రోజు మీరు కూడా ఈ ప్రసాదం కృష్ణయ్యకు ప్రసాదం లెక్క సమర్పించండి. ఓకే అండి, వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఇలా ఒక బౌల్ పెట్టుకోవాలండి. అందులోకి ఒక 4 స్పూన్స్ దాకా నెయ్యి అయితే వేసుకోవాలి. ఇలా నెయ్యి వేసుకున్నాక ఇందులో డ్రై ఫ్రూట్స్ అనేది వేయించుకోవాలండి. ఇక్కడ నేను కాజు, బాదం, కిస్మిస్ ఇవన్నీ కట్ చేసి వేస్తున్నా. ఇంకా వేరే ఏమున్నా అవి మీరు వేసుకోవచ్చు. ఇలా వేసేసుకొని మంచిగా నెయ్యిలో ఫ్రై చేసుకోవాలి. ఇలా మంచిగా ఫ్రై అయ్యాక ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాం. నెక్స్ట్ అదే బౌల్లోకి మనం పాలు వేసుకోవాలండి. ఇక్కడ ఇవి తీసి పక్కకు పెట్టేసుకున్నాక నెయ్యి ఉంది కదా, అదే నెయ్యి అలానే ఉంచేసుకొని అందులోకి ఒక 1/2 లీటర్ దాకా పాలు అయితే వేస్తున్నాను. ఇక్కడ నేను 1/2 లీటర్ వేస్తున్నానండి. మీరు ఎక్కువ కావాలంటే ఎక్కువ కూడా చేసుకోవచ్చు. ఇలా 1/2 లీటర్ పాలు అయితే వేసేసుకోవాలి. ఇలా వేసుకున్నాక ఇలా ఒకసారి మొత్తం కలిపేసేసుకొని ఇందులోకి ఒక 1/2 గ్లాస్ దాకా వాటర్ అయితే వేసామండి. ఇలా వాటర్ వేసేసుకున్నాక ఇలా ఒక 2 నిమిషాలు అయ్యాక నేను ముందుగా ఒక 1 అవర్ ముందే రైస్ అనేది నానబెట్టుకున్నానండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఒక సగం కప్పు దాకా రైస్ అనేది నానబెట్టుకున్నా. అందులో నుంచి ఇలా ఒక 3-4 స్పూన్స్ అలా రైస్ అనేది మనం పాలలోకి వేసుకోవాలి. మిగతా ఒక 2 స్పూన్స్ అలా పక్కకు పెట్టేసేసుకుందాం. ఇది ఏం చేయాలో నేను తర్వాత చెప్తా. ఈ పక్కకు పెట్టేసేసుకొని ఇందులోకి వేసుకున్న రైస్ కలుపుకోవాలి. ఇక్కడ రైస్ అయితే ఎక్కువ తీసుకోవద్దండి, ఎందుకంటే మనం రైస్ ఎక్కువ అవుతుంది కదా ఉడికేటప్పుడు. అట్లా అని నేను ఒక 1/2 కప్పు దాకా అయితే రైస్ తీసుకున్నా. ఎక్కువ ప్రసాదం చేయాలంటే ఇంకెక్కువ తీసుకోవచ్చు. ఇలా రైస్ పాలలో వేసుకున్నాక మొత్తం కలిపేసేసుకోవాలండి. ఇది ఉడికేదాకా పక్కకు పెట్టేసుకుందాం లో ఫ్లేమ్లో. నెక్స్ట్ ఒక మిక్సీ జార్లోకి మనం పక్కకు పెట్టుకున్న 2 స్పూన్స్ దాకా రైస్ ఉంది కదా, ఆ రైస్ ఇందులోకి వేసుకొని ఒక 1/2 కప్పు దాకా మిల్క్ అయితే వేసుకోవాలండి. ఇలా పాలు వేసేసుకోవాలి. ఇందులోకి 4 కాజు అయితే వేసుకోవాలి. ఇక్కడ కాజు లేకపోతే బాదం కూడా వేసుకొని మంచి పేస్ట్ లెక్క మిక్సీ పట్టుకోవాలి. అంతలోపు ఇక్కడ చూస్తున్నారు కదా, రైస్ అయితే మంచిగా ఉడుకుతుంది. ఇలా రైస్ ఒకటే వేసుకుంటాం కాబట్టి చాలా పల్సగా ఉన్నట్టు అవుతుందండి స్వీట్ అనేది. అందుకని కొద్దిగా రైస్ అనేది మిక్సీ పట్టుకున్నాం. అలా మిక్సీ పట్టడం వల్ల మంచిగా చిక్కగా అవుతుందండి స్వీట్, చాలా బాగుంటుంది అలా వేయడం వల్ల. ఇక్కడ చూస్తున్నారు కదా, రైస్ అయితే ఇలా ఉడికింది. ఇందులోకి ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న కాజు, రైస్, పాలు వేసుకున్నాం కదా, అది మొత్తం మిక్సీ పట్టుకున్న ఇలా వేసేసుకోవాలి. ఇలా వేసుకున్నాక ఒక 1 సెకండ్ అయ్యాక ఇందులోకి షుగర్ అనేది వేసుకోవాలి. ఇక్కడ షుగర్ నేను ఒక కప్పు దాకా వేస్తున్నానండి. ఇంకెక్కువ వేస్తే ఎక్కువ స్వీట్ అయిపోతుంది. ఇక్కడ కరెక్ట్ అయితే ఒక కప్ అయితే సరిపోయింది షుగర్ అనేది. ఇలా వేసుకొని మంచిగా రైస్ అనేది ఉడికేదాకా ఇలా ఉడికించుకోవాలి. ఆల్రెడీ మనకి అది వేయంగానే చిక్కగా అయిపోతుంటది. ఇలా ఉన్నప్పుడే మనం గ్యాస్ ఆఫ్ చేసేసుకోవాలి. మనం ముందుగానే చక్కెర వేయొద్దండి, పాలలోకి వేయొద్దు. మొత్తం లాస్ట్కి అయినాక మనం షుగర్ అనేది వేసుకోవాలి. ఇక్కడ మనం నెయ్యిలో ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ ఇందులో వేసేసుకొని ఒకసారి కలుపుకుందాం. ఇలా చిక్కగా ఉన్నప్పుడే గ్యాస్ ఆఫ్ చేసేసుకోవాలండి, ఇంకా చిక్కగా అయిపోతుంది. అంతే అండి, ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుందాం. ఎంతో టేస్టీ కృష్ణునికి ఇష్టమైన పాయసం అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. ఒక్కసారి ఇలా ట్రై చేయండి. ఈ కృష్ణాష్టమి రోజు, పండుగల రోజే కాదండి, ఎప్పుడైనా స్వీట్ తినాలనుకున్నా ఇలా ట్రై చేయండి, సూపర్గా ఉంటుంది. ఓకే అండి, ఇంకెందుకు లేటు, ఈ కృష్ణాష్టమి రోజు ఈ పాయసం అనేది చేసి ఆ కృష్ణునికి అయితే సమర్పించండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. రజనీస్ కిచెన్ వరల్డ్ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్ అయితే ఫాలో కండి. మరొక మంచి రెసిపీతో కలుద్దాం. బాయ్.